శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పుష్యమాసంలో వచ్చే శనివారాలు శనికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే భయంకరమైనటువంటి జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు, శని వక్రదృష్టి వల్ల ఏర్పడే శని దోషాలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో నవగ్రహాల్లో శనైశ్వరుడికి చాలా ఇష్టమైన నెల ఒకటి ఉంది. అదే పుష్యమాసం. దానికి కారణం ఏంటంటే, ఏ నెలలోనైనా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. పుష్యమాసంలో పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం ఉంటుంది. అందుకే ఈ నెలకి పుష్యమాసం అనే పేరు వచ్చింది. పుష్యమి నక్షత్రానికి అధిపతి నవగ్రహాల్లో శనైశ్వరుడు. తనకు ప్రియమైన నక్షత్రం ఉంది కాబట్టి పుష్యమాసం అంటే శనికి చాలా ఇష్టమైన మాసం. కాబట్టి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మిగిలిన 11 నెలల్లో శనికి చేసే పూజలు కానీ, దానాలు కానీ, జపాలు కానీ ఒక ఎత్తు అయితే, పుష్యమాసంలో చేసే శని పూజలు కానీ, శని దానాలు కానీ, శని పరిహారాలు కానీ ఇంకొక ఎత్తు. పుష్యమాసంలో చేసే శని పూజలు కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. తొందరగా భయంకరమైన శని పీడలు, బాధల నుంచి బయటపడవచ్చు. అందులోనూ 2025 సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ శనివారం పుష్యమాసం ప్రారంభమవుతోంది. ఇది ఇంకా అద్భుతం. పుష్యమాసం అంటేనే శనికిష్టం, శనివారం అంటే శనికిష్టం. శనివారంతో పుష్యమాసం ప్రారంభమవుతోంది. ఇది ఇంకా అద్భుతం. అందుకే డిసెంబర్ 20 శనివారం శనికి సంబంధించిన పూజ చెయ్యండి. జాతకంలో చెడు స్థానాలలో శని ఉండటం వల్ల కానీ, రాశిపరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయశని, ఇలా రకరకాలుగా శని చేత పీడింపబడుతున్న వాళ్ళందరూ కూడా ఆ శని పీడల నుంచి సులభంగా బయటపడండి. డిసెంబర్ 20 శనివారం ఆ పూజలు చేసుకుంటే అద్భుతం. అలా వీలు కాకపోతే డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే పుష్యమాసంలో ఏ శనివారం అయినా సరే ఈ పూజలు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే పుష్యమాసంలో వచ్చే శనివారం ప్రాతకాలంలో నవగ్రహ ఆలయంలో శనికి అభిషేకం చేసుకోవాలి. అంటే ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వం కానీ, సూర్యోదయం అయిన తర్వాత కనీసం ఉదయం 8 గంటల్లోపు కానీ, లేదా ఉదయం 9 గంటల్లోపు కానీ నవగ్రహ ఆలయంలో శనికి అభిషేకం చేసుకోవాలి. శనికి అభిషేకం అనగానే అందరూ నువ్వుల నూనెతోనే అభిషేకం చేస్తారు. కానీ ఒక్కొక్క ద్రవ్యంతో నవగ్రహాల్లో శని మీద అభిషేకం చేస్తే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎవరైనా సరే పుష్యమాసంలో వచ్చే శనివారం, అందులోనూ ప్రత్యేకంగా డిసెంబర్ 20వ తేదీ నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహం మీద కొబ్బరి నీళ్లు పోస్తే మీకు రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడాలంటే ఆ రోజు కొబ్బరి నీళ్లతో శనైశ్వరుడికి అభిషేకం చేయండి. అలాగే శత్రు బాధలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, కనుదిష్టి ఇలాంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం పుష్యమాసంలో వచ్చే శనివారం, అందులోనూ ప్రత్యేకంగా డిసెంబర్ 20వ తేదీ ఆవాల నూనెతో శని విగ్రహానికి అభిషేకం చేయండి. ఆవ నూనె శని విగ్రహం మీద పోస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఒక్కొక్క ద్రవ్యంతో శనికి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే శని విగ్రహానికి అభిషేకం చేశాక ఆ విగ్రహం పాదాల దగ్గర కొద్దిగా రాళ్ల ఉప్పు ఉంచండి. శనికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టం. రాళ్ల ఉప్పు ఉంచి వస్తే గనక దానివల్ల సమస్త కష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే పుష్య శనివారం ఎవరైనా సరే రావి చెట్టు దగ్గర దీపం పెట్టినా, జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టినా అద్భుతంగా శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. సంపూర్ణంగా శని పీడల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా శనికి అభిషేకం చేసుకొని రాళ్ళ ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచిన తర్వాత నవగ్రహ మండపం నుంచి బయటకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని ఆ తర్వాత దేవాలయంలో ఉన్న ఈశ్వరుని దర్శనం చేసుకొని ఆ నవగ్రహాలకు సమీపంలోనే ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక ప్రత్యేకమైన దానం ఇవ్వండి. ఈ దానం భయంకరమైన శని పీడలు పోగొడుతుంది. ఆ దానం ఏంటంటే 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కిలో పెసరపప్పు, వీటన్నిటినీ నల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. ఈ దానం అనేది సంపూర్ణంగా శని పీడల నుంచి బయటకు వచ్చేలాగా చేస్తుంది. అలాగే ఎవరైనా శివాభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటే పుష్యమాసంలో వచ్చే ఏ శనివారం అయినా సరే, అందులోనూ ప్రత్యేకంగా డిసెంబర్ 20
మొట్టమొదటి పుష్య శనివారం ఆ రోజు నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేయండి. లేదా నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో శివాభిషేకం చేయండి. వెంటనే శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శనికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు ఇచ్చినా శనికి బాగా ఇష్టమైనటువంటి పూజా విధానం ఒకటుంది. అదేంటంటే శివుడికి అభిషేకం ఇష్టం, విష్ణుమూర్తికి అలంకారం ఇష్టం, సూర్యుడికి నమస్కారం ఇష్టం, గణపతికి తర్పణం ఇష్టం. శనికి మాత్రం స్తోత్రం అంటే చాలా ఇష్టము అని పురాణాల్లో చెప్పారు. శని స్తోత్ర ప్రియుడు కాబట్టి శనికి అభిషేకాలు చేసిన, శనికి ఇష్టమైన దానం ఇచ్చిన, శనిని దర్శనం చేసుకున్న, ఇవన్నీ ఎంత శక్తిని కలిగి ఉంటాయో వాటికంటే ఎక్కువ శక్తి శనికి సంబంధించిన స్తోత్రాన్ని చదివినా విన్నా తప్పకుండా ఉంటుందని మనకు పురాణాల్లో చెప్పారు. ఎందుకంటే శనీశ్వరుడు స్తోత్ర ప్రియుడు. స్తోత్రం చదివినా విన్నా వెంటనే అనుగ్రహిస్తాడు. శనికి సంబంధించి ఒక స్తోత్రం ఉంది, చాలా శక్తివంతమైన స్తోత్రం. దాని పేరు దశరథ ప్రోక్త శని స్తోత్రం. ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని డిసెంబర్ 20వ తేదీ శనివారం కానీ లేదా పుష్యమాసంలో వచ్చే ఏ శనివారం అయినా మీరు చదువుకోండి లేదా వినండి. అద్భుతంగా శని భగవానుడి అనుగ్రహం వల్ల శని పీడలు, శని బాధలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. స్తోత్రం చదవలేని వాళ్ళు, వినలేని వాళ్ళు మాత్రం ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని పుష్యమాసంలో వచ్చే శనివారం వీలైనన్ని సార్లు స్మరించుకోండి. పుష్యమాసం అంటేనే శనికి చాలా ఇష్టం. అందులోనూ పుష్యమాసం శనివారంతో ప్రారంభమవుతున్న డిసెంబర్ 20 ఇంకా శక్తివంతమైన రోజు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని శని బాధలు, శని పీడల నుంచి సులభంగా బయటపడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.